వెల్కమ్ టు గిఫ్టెడ్ మ్యాథ్స్ బై యాష్ శ్రావణ్ కుమార్. మన టాపిక్ తెలిసి కానీ సక్సెసివ్ డిస్కౌంట్. మనం ఆల్రెడీ 4 మెథడ్స్ కాన్సెప్ట్స్ డీల్ చేసాము. ఫస్ట్ మెథడ్ రేషియో అండ్ ప్రొపోర్షన్ మెథడ్ కూడా అయిపోయింది అనమాట. ఇది సెకండ్ మెథడ్ ఏంటంటే ఫార్ములా మెథడ్. మన అజెండాగిల్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. షేరింగ్ ఈజ్ కేరింగ్ తెలుసు కదండి. మీకు వీడియో నచ్చితే అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్. అయితే ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనం బాగా యూజ్ చేసే మోడల్ అనమాట. దీంట్లో రివర్స్ అప్లికేషన్ కూడా ఉంటుంది, అది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ అప్లికేషన్ ఈ క్వశ్చనే వాడు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడు అనమాట. మరి మనం లేట్ ఎందుకు చేయటం, మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? మనం సమ్స్ నేర్చుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టీచర్స్ చాలా మెథడ్స్ చెప్తారన్నమాట. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది యూస్ఫుల్గా, ఏది షార్ట్ ట్రిక్, ఏది తొందరగా అచీవ్ చేయగలుగుతాం మనం రిజల్ట్ని, అవే చెప్తారన్నమాట. మరి అవి యూజ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏమన్నా మోడిఫికేషన్స్ ఉన్నాయా అంటే దీంట్లోనే ఏమన్నా డిఫరెంట్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, దీంట్లో వేరియేషన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ వేసుకోవాలి, సార్ ఆ క్వశ్చన్కి ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేశాడు, ఈ క్వశ్చన్కి ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేశాడు అని మీ మనసులో అనుకొని దీనికి మీరు డిఫరెన్స్ చూసుకున్నప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఎగ్జామ్లో కూడా తొందరగా మీరు అనుకున్న అప్రోచ్ని ఈజీగా వెళ్ళిపోతారన్నమాట. అర్థమైంది కదా? మరి మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, కస్టమర్ పర్చేస్డ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్టర్ అప్టైన్డ్ ఏ డిస్కౌంట్స్ ఆఫ్ 4% అండ్ 9%. దాని కస్టమర్ గెట్స్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే కస్టమర్ ప్రోడక్ట్ని 4% 9% డిస్కౌంట్ వచ్చిన తర్వాత పర్చేజ్ చేసిన అంటాడు. అప్టైన్ అంటే ఏం లేదు, వచ్చిందని అర్థం. అంటే కొన్ని పర్చేజ్ చేశాడు. ఆఫ్టర్ అప్టైన్ అంటే 4% 9% వచ్చిన తర్వాత, డిస్కౌంట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ని పర్చేజ్ చేసాడు అని అర్థం. అయితే వీడు ఏమని అడుగుతాడు, హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ అంటే నెట్ ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంతా 4% 9% అని సక్సెసివ్గా ఇచ్చాడు కదా, అలా 2 టైమ్స్ ఇచ్చాడు కదా. అలా కాకుండా ఎఫెక్టివ్గా ఒకేసారి సింగిల్ డిస్కౌంట్లో ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వచ్చిందో చెప్పమంటున్నమాట. అదే మన క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ నేను ఇనిషియల్ లెటర్కి వెళ్ళాను అనుకో, 4% అంటే ఎంత, 1/25 కదా. 25 ఇది మైనస్ 25 మైనస్ 4 1 అవుతుంది, 24 అవుతుంది అనమాట. మరి 9% ఎంత, 9/100 కదా, ఇది మైనస్. ఇక్కడ చూడండి, 100 మైనస్ 9 ఏమవుతుంది, 91 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇనీషియల్ లెటర్కి వెళ్తే మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కడండి, ఇక్కడ 24 × 9 91. ఇక్కడ 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది టైం కన్స్యూమింగ్ అనమాట. అందుకోసం మన ఇనీషియల్ లెటర్ మెథడ్ ఇట్లాంటి మోడల్స్కి మనం తీసుకోకూడదు. వస్తుంది కానీ టైం కన్స్యూమింగ్. ఓకేనా? మరి ఏ మెథడ్ ద్వారా వెళ్ళాలా, మనం నేర్చుకున్న ఫార్ములా మెథడ్ ఉంది కదా, అది చూసారా. ఫార్ములా చూడండి, a+b - a × b/100 అనమాట. ఇది మన ఫార్ములా. చూడండి, ఏ అంటే ఏంది, ఇక్కడ 4 + 9 - 4 × 9/100. ఓకేనా? 4 + 9 ఏమవుతుంది, 13 అవుతుంది, -36/100 కదా, 0.36. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, 13లో నుంచి 0.36 తీస్తే 4 6 12.64%. ఈజీ అయిపోయిందా? ఎంతలోకి సాల్వ్ చేసిన కదా, 3 సెకండ్స్ 5 సెకండ్స్లో అయిపోయింది. అందుకోసం బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన ఈ మోడల్స్ వేరియేషన్స్ సరిపోతాయండి. మీరు బుక్ తీసుకోండి, మామూలుగా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, వాటిలో ప్రాక్టీస్ చేయండి, సరిపోతాయి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇంకొక విషయం ఏంటంటే నేను తీసుకునే మొత్తం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అండి. ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన క్వశ్చన్స్, సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తాను. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, లేటెస్ట్ ప్యాటర్నే. ఇది చూసి సెకండ్ క్వశ్చన్ చూసేది ఇది ఇంపార్టెంట్ అనమాట. లేటెస్ట్ మోడల్. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ టేప్ రికార్డర్ ఈజ్ 12,600. టేప్ రికార్డర్ మార్కెట్ ప్రైస్ ఎంత, 12,600. ఏ ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫ్ 5% ఈజ్ అలౌడ్ అని ఇట్. తర్వాత ఏం చేశాడు, 5% డిస్కౌంట్ ఇచ్చాడు ఆ మార్కెట్ ప్రైస్ మీద. ఫర్దర్ ఫర్ క్యాష్ పేమెంట్ ఏ సెకండ్ డిస్కౌంట్ ఆఫ్ 2% ఈజ్ గివెన్. మళ్ళీ ఏం చేశాడు, 2% డిస్కౌంట్ ఇచ్చాడు. 5% కాకుండా అగైన్ 2% కూడా డిస్కౌంట్ ఇచ్చేసాడు అనమాట. ది క్యాష్ పేమెంట్ ఇన్ రూపీస్ ఈజ్ టు బి మేడ్ ఫర్ బయింగ్ ఇట్ ఈజ్. అయితే ఫస్ట్ 12,600 ఉంది కదా, అయితే తర్వాత 5% డిస్కౌంట్ ఇచ్చాడు, తర్వాత 2% డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ టూ డిస్కౌంట్స్ తీసేసిన తర్వాత ఈ 12,600 కాస్త ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. డిస్కౌంట్ కదా, మైనస్ అవుతుంది. అప్పుడు వాడికి ఎంత కాస్ట్కి వచ్చింది, ఎంత బై చేశాడు కావాలని అడుగుతున్నాడు అనమాట. అదే మన క్వశ్చన్. మరి వెళ్ళిపోదాం సొల్యూషన్లోకి. ఇక్కడికి రండి. చూడండి, 5% ఫస్ట్, 2%. మీకు ఇది కూడా కొంచెం హార్డ్గా అనిపిస్తుందా,
5% అంటే ఏమవుతుంది 1/20 అవుతుంది అనమాట. 20 - 1 కాబట్టి 20 19 అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి 5% అంటే -1/20 20 19 అవుతుంది. 2% అంటే ఏమవుతుంది 1/50 అవుతుంది అనమాట. -1 50 49 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండు మల్టిప్లికేషన్ 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది మనకి టైం కన్స్యూమింగ్ అవుతుంది. అందుకోసం ఈ మెథడ్ మనకి టైం కన్స్యూమింగ్ అనమాట. మరి ఏ మెథడ్ బెస్ట్? ఫార్ములా మెథడ్ ఉంది కదా, వెళ్ళిపోదాం. ఫార్ములా మెథడ్ ఏంది? a + b - a × b/100. మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. 5 + 2 కదా, ఈజీనే కదా. 5 + 2 యాడ్ చేయటం ఈజీ. -5 × 2/100. ఫార్ములాని రాయండి, టైం కన్స్యూమింగ్ అని చెప్పట్లే. 5 + 2 ఏమవుతుంది 7 అవుతుంది. -10/100. 10/100 ఏమవుతుంది 0.1 అవుతుంది అనమాట. 7 - 0.1 ఏమవుతుంది 6.9% అనమాట. ఓకేనా. ఇంత డిస్కౌంట్ ఇచ్చాడు. 5% 2%కి ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత? 6.99% అనమాట. మరి మన మార్కెట్ ప్రైస్ ఎంత? 12,600 కదా. మరి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? ఇంత ఇస్తున్నాడు. డిస్కౌంట్ తీసేయాలిగా మరి. 100లోని 6.5 6.9 12,600. మరి డిస్కౌంట్ పోయిన తర్వాత కావాలి కదా మనకు వాల్యూ. మరి డిస్కౌంట్ ఎంత? 6.9%. 100లోని 6.9% తీసేస్తే ఎంత అవుతుంది? 93.1% అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేయాలి. పర్సెంట్ అంటే ఏం చేయాలా? 2 zeros ఆల్వేస్ క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే పర్సెంట్ అంటే 1/100 అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 3 digits మల్టిప్లికేషన్ మీకు ఇక్కడ రావాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు అన్నమాట. మనం టైం కన్స్యూమింగ్ చేయాలి. అందుకోసం మీరు ఏం చేయాలా? షార్ట్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఇది 3 digits మల్టిప్లికేషన్ ఈజీగా. ఇక్కడ మీకు నేను 3 digits మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో చేస్తాను. ఒకవేళ మీకు ఇక్కడ క్లారిటీగా అర్థం కాకపోతే, మీకు తెలియదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు కావాలనుకుంటే చేయండి. నేను దీని మీద క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. 2 digits మల్టిప్లికేషన్ 3 digits మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చేస్తాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 6 × 1 6, తర్వాత 2 × 1 2 2 × 1 2 ప్లస్ 6 × 3 18 18 + 2 ఏమవుతుంది 20 కదా. ఈ 0 2ని క్యారీ చేయండి అక్కడ. మళ్ళీ ఇక్కడ 1 × 1 1 ప్లస్ 9 6 = 54 ప్లస్ 2 3 = 6 అనమాట. ఎంత? 60 + 1 61 ప్లస్ ఈ 2 అనమాట. 63 అవుతుంది. 6ని క్యారీ చేయండి. ఓకేనా. పాయింట్ తర్వాత పెట్టుకుందాం. ఇక్కడ ఉన్న పాయింట్ని లాస్ట్లో ఎండింగ్ చూద్దాం. మీకు ఇక్కడ దాకా వచ్చినా చాలండి, ఎందుకంటే మీకు 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా. 4 ఆప్షన్స్లో డిజిట్ చెక్ చేశారనుకో, ఈ 3 digits చెక్ చేస్తే ఆన్సర్ అన్నిటికీ సేమ్ ఉండవు కదా. 3 digits అక్కడ దాకా వదిలేయచ్చు. కానీ మీకు చెప్తున్నా మామూలుగా 3 digits మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 × 3 కదా. 9 2 = 18 18 + 3 21 21 6 27 అవుతుంది. ఇక్కడ 9 1 = 9 ప్లస్ 2 11 అనమాట. ఇక్కడ చూసారా ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 11730. పాయింట్ ఉంది కదా, ఏందాల పాయింట్ ఇక్కడ పెట్టేసుకున్నాం 6. ఇది ఆన్సర్ అనమాట. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. లాంగ్వేజ్ తోటి మనల్ని కన్ఫ్యూజన్ చేయాలని చూస్తారు అనమాట. షాప్ కీపర్ పర్చేస్ డే చేయి, మార్క్ డేట్ 600 రూపీస్, ఎట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% and 20% రెస్పెక్టివ్లీ. ఏం చేశాడు? మార్కెట్ ప్రైస్ ఎంత? చేయిది 600 రూపీస్ అయితే 15% 20% డిస్కౌంట్స్ ఇస్తున్నాడు అనమాట వెంటనే. తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ స్పెండ్ 28 రూపీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. మరి చేయి కొన్న తర్వాత మరి ట్రాన్స్పోర్టేషన్, ఇంటికి హోమ్కి వెళ్ళటానికి ట్రాన్స్పోర్టేషన్ కదా ఛార్జెస్ పడతాయి కదా, 28 రూపీస్ అవుతుంది అనమాట. ఈ 28 రూపీస్ వాడికి ఇక్కడ కొంత వాల్యూ తగ్గుతుంది. ఫర్ సపోజ్ మనమే ఒక చైర్ తీసుకున్నాం అనుకో 600 రూపీస్కి, దాని మార్కెట్ ప్రైస్ మామూలుగా ఒక లిస్ట్ చెప్పాడు అనమాట. దాని లిస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? 600 రూపీస్ అన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? 20% 15% డిస్కౌంట్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మరి మనం ఇంటికి తెచ్చుకోవాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి కదా, 28 రూపీస్ అయిపోయింది అనమాట. అది ఎవరి మీద పడుతుంది? మనం చైర్ కొనుక్కున్నాం కాబట్టి అది మన మీద పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే, ఇక్కడ డిస్కౌంట్ వచ్చిన తర్వాత ప్రైస్ మీద ఇంక మనకు 28 రూపీస్ యాడ్ అవుతున్నాయని అర్థం అనమాట. అయితే ఏమంటున్నాడు వాడు? మన తర్వాత ఏం చేశాడు? సోల్డ్ ది చైర్ ఫర్ 540 రూపీస్. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఎంత కమ్మాడు? 540 రూపీస్కి అమ్మాడు. అది గెయిన్ పర్సంటేజ్ ఎంతో కావాలంటున్నాడు అన్నమాట. దీనికి ఫార్ములా ద్వారా వెళ్తేనే చాలా బెటర్గా ఈజీ అప్రోచ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుసా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. 5 2 ఏమవుతుంది అండి? 10 అవుతుంది. ఆల్రెడీ ఒక 0 ఉంది, అంటే 2 zeros మన ఫార్ములా ద్వారా వెళ్ళాం అనుకో క్యాన్సిల్ అయిపోతాయి కదా. అందుకోసం ఫార్ములా ద్వారా వెళ్దాం. 15 + 20 - 15 × 20/100 అనమాట. 15 + 20 35 అవుతుంది. 15 2 = 30, అంటే 300/100 అనమాట. ఇక్కడ చూసారని చెప్పే కదా, ఇంతలో ఇంకో 0 వస్తుంది. 5 × 2 ఏమవుతుంది? 0 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసినానికి ఇది ఏమవుతుంది? 32%. 35 - 3 ఏమవుతుంది అండి? 32% సింగిల్ డిస్కౌంట్ వచ్చేసింది.
ఇక్కడ చూసారు ఈ 32% అనేది ఏంటంటే 15-20% యొక్క సింగిల్ డిస్కౌంట్ అనమాట. అంటే డైరెక్ట్గా 15-20% సింగిల్ వేయకుండా ఒకసారి 32% వేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రైస్ ఎంత 600 అనమాట. డిస్కౌంట్ ఎంత పోయింది 32% పోయింది. అంటే ఎంతకు వస్తున్నట్టు డిస్కౌంట్ తీసేయాలి కదా, మరి సెల్లింగ్ ప్రైస్ కావాలి, మనం ఎంత కొన్నామో కావాలంటే మనకి డిస్కౌంట్ 32% ఇస్తున్నాడు. అంటే తీసేయండి, ఆ 32% తీసేయండి, ఎంత మిగులుతుంది 68% అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి పర్సెంట్ అంటే ఏం చేయాలని చెప్పాను, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 68 into 6 అంట ఏమవుతుంది 48, 6 6 408 రూపీస్ అవుతుంది. మనకి 408 రూపీస్ 600 ఉన్న కాస్ట్ ప్రైస్ అన్నది మనకు 408 రూపీస్కి వచ్చేసింది. మరి ఇప్పుడు 408కి వచ్చిన తర్వాత మనకి ఏమైంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పడ్డాయి అనమాట. అంటే ఈ 28 రూపీస్ కూడా మన మీదే యాడ్ అవుతాయి అనమాట. 16 436 రూపీస్కి. ఇప్పుడు మనకి చైర్ అనేది 436 రూపీస్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు దాన్ని 545కి సోల్డ్ చేస్తుంది. 545కి సోల్డ్ చేస్తాం అంటే సెల్లింగ్. ఇదేమవుతుంది మనకి, మనం కాస్ట్ ప్రైస్ అవుతుంది, మనం అమ్ముతున్నాం కాబట్టి కాస్ట్ ప్రైస్ అవుతుంది. మనకి గెయిన్ ఎంత, మైనస్ ఎంత అవుతుంది గెయిన్ 9. ఇక్కడ మన గెయినే కదా ఎంత 109 రూపీస్. ఎందుకంటే మన సెల్లింగ్ ప్రైస్ అమ్మేది ఎక్కువ ఉంది, 545 ఉంది, మనం తెచ్చుకున్నది 436 అవుతుంది. మరి గెయిన్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, సో గెయిన్ పర్సంటేజ్ ఎప్పుడైనా దేని మీద వేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద వేస్తాం కదా. చూడండి గెయిన్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏమవుతుంది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ చూడండి 109/436, 436 తీసుకోవాలండి, 408 తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 28 రూపీస్ ఛార్జెస్ కూడా మన మీద పడతాయి కాబట్టి అది మన కాస్ట్ ప్రైస్ కింద అవుతుంది ఇంటూ 100 కదా. ఇది 4 times అవుతుంది కదా, 425 అంటే అంత గెయిన్ పర్సంటేజ్ ఎంత మనకి 25% మనకి ఈ ట్రాన్సాక్షన్లో గెయిన్ అయిన అర్థం, అంటే ప్రాఫిట్ వచ్చిందని అర్థం. మీ అందరికీ ఫార్ములా మెథడ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, లాస్ట్కి వెళ్ళి ఒకసారి వీడియోని చూడండి, నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మీరు చేయాల్సింది ఏం లేదు, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో అలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే బాయ్, థ్యాంక్ యూ.